ఈయన్ని గుర్తుపెట్టారా? అదేనండి, నానిగారి దసరా మూవీలో విలన్ గా చేశాడు. అలాగే డాకు మహారాజ్, దేవరా సినిమాల్లో నటించిన మలయాళం ఇండస్ట్రీకి చెందిన యాక్టర్ షేన్ టామ్ చాకో. ఈయన్ని డ్రగ్స్ కేసులో సెక్షన్ 27 మరియు సెక్షన్ 29 కింద కేరళ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అలాగే టామ్ చాకో సూత్రవాక్యం సినిమా సెట్ లో మద్యం మత్తులో ఉన్నప్పుడు తనతో మిస్బిహేవ్ చేశాడని యాక్ట్రెస్ విన్సీ అలోషియస్ గారు కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసింది. అలాగే ఆల్కహాల్ మరియు డ్రగ్స్ వంటి పదార్థాలతో దుర్వినియోగం చేసే వ్యక్తులతో ఇకపై పని చేయనని విన్సీ అలోషియస్ ఒక వీడియోలో చెప్పింది. అయితే ఆమె టామ్ చాకోపై పోలీస్ స్టేషన్ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ బుధవారం రాత్రి కొచ్చిలో ఒక హోటల్లో పోలీసులు నార్కోటిక్ రైడ్ నిర్వహించినప్పుడు అదే హోటల్లో థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టామ్ చాకో కిటికీ నుండి సెకండ్ ఫ్లోర్ టెర్రస్ లోకి దూకి అక్కడ నుండి స్విమ్మింగ్ పూల్ లోకి దూకి పారిపోయాడు. అదంతా సీసీటీవీ ఫొటోస్ లో రికార్డ్ అయ్యింది. పోలీసులు సీసీటీవీ ఫొటోస్ ని చెక్ చేసి కొచ్చి పోలీసులు టామ్ చాకోకి సమన్లు జారీ చేయడంతో శనివారం ఉదయం 10 గంటలకి తన లాయర్లతో పోలీస్ స్టేషన్ కు హాజరయ్యాడు. పోలీసులు 4 గంటల పాటు అతన్ని విచారించారు. ఆ విచారణ సమయంలో నువ్వు ఆ హోటల్ నుంచి ఎందుకు పారిపోయావని టామ్ చాకోని అడగ్గా, ఆ హోటల్లో నా రూమ్ డోర్ వద్ద పోలీసులు ఉన్నారని నాకు తెలియదు, నాపై ఎవరో దాడి చేయడానికి వచ్చారని అందుకోసమే అక్కడి నుండి పారిపోయానని చెప్పాడు. అలాగే టామ్ చాకోకు బెయిల్ కూడా ఇచ్చారు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.